శ్రీమాత్రే నమః. ఇదైతే మీకు ఇప్పటికే వీడియో మీకు చూసిన వెంటనే అర్థమైపోయి ఉండొచ్చు. ఇది సప్త శనివారాల వ్రతం తాంబూలం వచ్చిందనమాట నాకు. అది అందులో ఏమేమి వచ్చాయి ఏంటనేసి నేను దానికోసం వివరిస్తున్నాను. అంటే నేను వ్రతం కోసం కాదు, దీనికోసం చెప్తాను. ఎండ మామూలుగా లేదనమాట. పేల కొట్టేస్తున్నారండి, ముందు గట్టిగా పేల కొడుతున్నాడు. అసలు బయటికి రావట్లేదు ఎండలో. కాకపోతే ఇంకా తప్పక వచ్చానమాట. పార్సిల్ ఒకటి వచ్చింది, అది తీసుకోవడానికి వచ్చానమాట. అది వచ్చి అప్పుడే 2 days అవుతుందన్నమాట. ఇప్పటికే తీసుకోకపోతే ఆడు అవతలకి వేసేస్తాడని చెప్పేసి జాగ్రత్తగా తీసుకోవడానికి వచ్చాను. ఈ ఈ తాంబూలం అయితే నాకు ఒక పర్సన్ పంపించారు. ఆ పర్సన్ పేరు కూడా నేను మెన్షన్ చేయట్లేదండి. నాకు ఒకరు పంపించారు ఇది తాంబూలం. ఎందుకంటే ఇప్పుడు మెన్షన్ చేసిన దాకా ఉండి ఆయనకి మెసేజ్లు వెళ్ళిపోతాయి, మాకు కూడా పంపించండి బాబు అనేసి. వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు, పంపించే వాళ్ళు మనం అడగకుండానే అభిమానం కొద్దీ వాళ్ళు ఏదో పంపించారు కదా అనేసి వాళ్ళు పంపించారని అభిమానంగా మనం వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్తుంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళకి మెసేజ్లు చేస్తున్నారు. వాళ్ళకి మెసేజ్లు చేసిన దగ్గర నుంచి నాన్న రట్ట కింద ఉంటుందన్నమాట, తలకపోటు కింద. అందుకనేసి ఇంకా అవేమీ చెప్పట్లేదు. నాకైతే తాంబూలం అయితే వచ్చిందండి. సారీ, నాకు కాదు, ఇది మా అమ్మగారికి వచ్చిందనమాట. ఎందుకంటే నాకు పంపించరంట ఆయన. నాకు పంపించిన నేను ఆయన ఎనిమి కాబట్టి నాకు పంపించనని చెప్పారు. వాళ్ళ ఆంటీ గారికి పంపిస్తారంట. అందుకే ఆవిడ చేత ఓపెన్ చేయించమన్నారు. అందుకనేసి అమ్మ చేత ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట. మా అమ్మ ఎంత అంటే ఫాస్ట్ అంటే మా అమ్మ దెబ్బకి దాన్ని 2x పెట్టినా కూడా అది ఇంకా స్లోగానే వెళ్తుంది అనమాట. అంత స్పీడ్గా కట్ చేసింది మా అమ్మ కట్ చేసినప్పటికీ పుణ్యకాలం కత్తా పూర్తయిపోద్ది. జాగ్రత్తగా కట్ చేసింది అనమాట. ఏదో రకంగా వచ్చిరాని కటింగులతోటి ఏదో మొత్తం మీద తెవిల్చింది మా అమ్మ. ఇంకా తాంబూలం వచ్చిందనమాట. నేను అనుకుంటున్నాను మొదలు పెడదామనేసి. ఎప్పటి నుంచో ఉండిపోయిందండి నాకు శనివారాలు మొదలు పెట్టాలి అది అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. స్వామి ఈ రకంగా పంపించాడు మనకి. నాకైతే నార్మల్గా తెలుసు అది తాంబూలం వస్తుందని తెలుసు, కానీ అందులో ఉన్న బుక్ వస్తుందో లేదో నాకు తెలీదు. అది బుక్ వస్తే నేను బుక్ తీసుకుని ఎప్పుడు మొత్తం మీద మొదలు పెడదాం అనుకున్నాను, కానీ స్వామి అనుగ్రహం ఎలా ఉంది, బుక్ కూడా మనకు వచ్చింది కాబట్టి ఇంకా మొదలు పెడదాము అనేసి అనుకుంటున్నాను. ఏమో స్వామి అనుమతి అయితే ఇలా పంపించారు అనుకుంటున్నాను, కానీ మొదలు పెట్టడానికి నాకు ఇంకా టైం ఉంది. ఎందుకంటే చూసారు కదా ఎండలు ఎంత దారుణంగా ఉంటున్నాయి, చూస్తున్నారు కదా, అసలు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఈ ఎండలకు మనం ఉపవాసం ఉన్నామంటే డైరెక్ట్ టికెట్ వేసుకుని వైకుంఠం వెళ్ళిపోవచ్చు, అంత దారుణంగా ఉన్నాయి ఎండలు. ఉపవాసం అంటే మరి మనకి కొంచెం ఇదిగానే చేస్తాం కదండి. సప్త శనివారాలు అంటే 7 శనివారాలు వ్రతంలో మనం ఉపవాసం సాయంత్రం వరకు ఉండాలి. ఫ్రూట్స్ తినొచ్చు, పాలు తాగొచ్చు అంటున్నారు, కానీ కొంత మనసుకంటూ ఉంటుంది కదండి, ఒప్పదు కదా, మనం అలా చేయాలనిపించదు. స్వామికి పెట్టిన ప్రసాదం కూడా ఉండింది కదా, పొయ్యి మీద పెట్టింది ఏది తినకూడదు ఉంటారు ఉపవాసం అంటే. కాబట్టి ఇంకా మనం అది అలా అనిపించదు. కాబట్టి ఏ శ్రావణ మాసంలోనూ మంచి రోజు చూసుకుని, స్వామి సంకల్పం అండి, మనం అనుకున్నంత మాత్రాన అవ్వదు కదా. స్వామి నాతో ఎప్పుడు చేయించుకుంటాడో మరి చూడాలి. వ్రతం అయితే బాకీ ఉంది ఆయనకి, వడ్డీ కాసులు వాడికి. మరి ఆయన ఎప్పుడు చేయించుకుంటాడో మనకు తెలీదు. అది మొదలు పెట్టాలన్నమాట. ఈ పుస్తకం వచ్చింది మనకి, వ్రతానికి సంబంధించిన పుస్తకం. ఇదైతే గొల్లపూడి వాళ్ళదని బాగుంటుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి చేసా అది, అప్పుడు చదివాను ఇది. అప్పుడు నా దగ్గర ఉండే పుస్తకం, కానీ ఇప్పుడు లేదు, అది ఏదో అయిపోయింది. అప్పుడు ఉండేది ఈ పుస్తకం అనమాట. దీంట్లో మొత్తం ఇంక అన్నీ ఉంటాయి అనమాట. వెంకటేశ్వర స్వామి కథలు ఉంటాయి, అష్టోత్తరాలు, పద్మావతి అమ్మవారిది కానీ లక్ష్మీదేవి కానీ అష్టోత్తరాలు ఉంటాయి, స్వామివారి అష్టోత్తరం ఉంటుంది, సుప్రభాతం ఉంటుంది, ఇంకా స్వామి వ్రతం ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మొత్తం A to Z వ్రతానికి కావాల్సిన అన్నీ అందులోనే ఉంటాయి. మనం వీళ్ళకే కనుక ఆర్డర్ పెట్టుకుంటే పుస్తకాలు కూడా మనకి ఇచ్చేస్తారు. ఉద్యాపనలో 7 పుస్తకాలు పెట్టిస్తారు కాబట్టి. ఇదైతే మనకి కండువా కూడా పెట్టించారనమాట, పంపించిన వాళ్ళు. అందులో అంటే దంపతులకి ఇస్తారు కదా తాంబూలం, కొంతమంది అయితే ఒకళ్ళకి ఇస్తారు, కొంతమంది 7 దంపతులకి ఇస్తారనమాట. ఆ తాంబూలంలో ఇంకా ఇవన్నీ పెట్టించారు. ఇది బ్లౌజ్ పీసు, ఇవన్నీ. ఇది మీటర్ గుడ్డ అనుకుంటా అండి. నాకు మొత్తం మొదలెట్టానంటే నాకు ఇంట్లో బొమ్మలు ఉంటాయి, అన్నిటికీ అమ్మవార్లు అందరికీ సరిపోద్ది అది కరెక్ట్గా. ఒకటే యూనిఫామ్ కింద కుట్టేసి ఇచ్చిన డోక్రా సంఘంలో ఉంటారు మొత్తం నా అమ్మవార్లు అందరూ వేసానంటే.
బాగుంది క్లాత్ కూడా. ఇదైతే ట్రై బాగుందండి. ట్రై నాకు నచ్చింది. మనం పూజకు సంబంధించి తాంబూలాలు కానీ, పువ్వులు కానీ, పూజ థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి, క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. లైట్ వెయిట్లోనే ఉంది. వుడ్ అనమాట అది. ట్రై చాలా బాగుంది. అది చూడడానికి కూడా లుక్ అంతా వెరైటీగా బాగుంది. అది పాత టైప్లో ఉండే అదే డిజైన్స్ ఉంటాయి కదా, మిల్కల్ ముగ్గులు అది వేసి బాగా వచ్చింది. డిజైన్ నాకు నచ్చిందండి నిజంగా. ఇది వచ్చిందనమాట ట్రై. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్వామివారి వ్రతానికి ఖచ్చితంగా ఎవరు శక్తిని బట్టి వాళ్ళు చేసుకుంటారండి. ఎవరు ఓపికని బట్టి వాళ్ళు. ఎందుకంటే నన్ను ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు, సప్త శనివారాల వ్రతం నాకు తరచూ మెసేజ్ పెట్టే వాళ్ళు ఒకళ్ళు అడిగారనమాట. ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరింది. శివగారు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సప్త శనివారాల వ్రతం అంటే కొంచెం ఖర్చుతో కూడుకుంది, ప్లస్ స్వామి అనుగ్రహం కూడా ఉండాలి. అది 7 వారాలు నిర్విఘ్నంగా జరగాలి, మెయిన్ థింగ్. తర్వాత ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు అతిథికి భోజనం పెట్టాలంటారు. ఒకవేళ మనం అతిథికి భోజనం పెట్టి, అంటే కొంతమందికి ఇంటికి పిలిచినా వచ్చేవాళ్ళు ఉండరు, ఇంకొకరికి ఏంటంటే ఇంకో రకంగా ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బెస్ట్ ఏంటంటే ఒక రైస్ ప్యాకెట్ మనం ఇంట్లో వండినవి కానీ బయట వండినవి కొనైనా సరే తీసుకెళ్ళి గుడి దగ్గర తినడానికి లేని సాధువులు పేదలు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇచ్చేసిన రోజు ఒక అతిథికి భోజనం పెట్టి మీరు తిన్నది లెక్క అనమాట. అలా అయినా చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఇంకా నాకు తెలిసినప్పుడు నేను చెప్తాను. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.